మండల కేంద్రంలో అయోధ్యలో శ్రీరాముడి పూజ కార్యక్రమంలో ఉపయోగించిన అక్షింతలతో సిరికొండ మండల కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించారు. పల్లకిలో సిరికొండ గ్రామంలో సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ గ్రామంలోని గల్లీ గల్లీలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో సిరికొండ గ్రామం మారుమోగింది. అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని ప్రతిష్ఠించే సందర్భం అన్ని టీవీలలో లైవ్ లో వస్తుందని, ప్రతి గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని సామూహికంగా తిలకించాలని ఇస్కాన్ ప్రతినిధి గౌర్ గోవిందదాస్ ప్రభుజీ, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి లాబ్ శెట్టి మహేష్ భక్తులతో అన్నారు. రామ మందిరం అయోధ్యలో నిర్మించాలని ఉద్యమంలో పాల్గొన్న అయోధ్య వరకు వెళ్లిన సంఘ కార్యకర్త పోల భద్రయ్యను ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఘనంగా సన్మానించారు. కానీ మనం అందరం కూడా 22 జనవరి తేదీ రోజు అక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాదు. జనవరి 22 నుండి ఫిబ్రవరి 20 వరకు సామాన్య ప్రజలను ఎవరిని కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ అని రాముడు ఏం చేశాడు అంటే, ఆ రాముని తాకినటువంటి దివ్యమైనటువంటి ఆ అక్షింతలను మన గ్రామానికే తీసుకొచ్చిండు. మీరందరూ కూడా చక్కగా వాయిద్యాలతో భక్తి నినాదనతో మీరు మన యొక్క గ్రామానికి ఆహ్వానం పలికారు. ఇప్పుడు మన గ్రామానికి వచ్చే అక్షింతలు కదా, మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా ఒక తేదీ నిర్ణయిస్తారు. ఒక 2 రోజులు నిర్ణయించి ఆ 2 రోజులలో మనకు ఇంటింటికి ఆ అక్షింతలు రావడం అనేది జరుగుతుంది. రాముని అక్షింతలు మన ఇంటికి వస్తుందంటే మనం పెట్టుకున్నాం, అవునా? ఒక గడుకో ఎవరు చేయలేరు. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మామోపయంతితే. మీరు నిరంతరం ధ్యానించండి, పూజించండి, నాకు మొక్కండి. దీంతో మీ జీవితము సాఫల్యమవుతుంది. అందు గురించి ప్రతి గ్రామానికి మనకి ఎవరు ఉన్నారు? మనం చేయకున్నా కానీ ఆంజనేయ స్వామి అన్నాడు, శ్రీరామనామం ఎప్పుడు నిరంతరం హరే రామ్ హరే రామ్ 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 హరే హరే. ఎందుకు చేస్తుండో ప్రతి గ్రామానికి ఆయన ఒక క్షణం కూడా ఉండదు. ఒకసారి ఇట్లనే అయోధ్య పూర్తి వనవాసం అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వచ్చినాక సీతమ్మ తల్లి అందరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తుందట. అందరికి గిఫ్ట్ ఇస్తే లాస్ట్కి అందరికి ఇచ్చిన తర్వాత హనుమంతునికి ఏం మిగలలేదట. అప్పుడు ఆమె మెడలు ఉన్నట్టు యొక్క ఏదైతే మాల ఉన్నదో తీసిచ్చిందట అవన్నీ. అప్పుడు ఆయన చూసి అవన్నీ ఇరుకొట్టున్నాడు, ఇరుకొట్టి చూస్తున్నాడు. అప్పుడు సీతమ్మని అడిగిన రాముడు, చూడు నువ్వు అది ఇచ్చినామని ఏం చేస్తున్నావు? అప్పుడు అడిగితే ఆయన ఏమనంటే, ఎక్కడ రాముడు? నాకు ఈ మణిహారం ఎందుకు? రాముడు లేని యొక్క హారం ఎందుకు? నాకు ఎక్కడ అందుకే తెలుస్తున్నాను. అందుకు మనకు మానవ జీవితానికి తోడ్పడేది భగవద్గీత, భాగవతం. అయితే ఈ పంచభూతాలు లేకుండా ఏ ప్రాణి జీవించదు. మన యొక్క జీవితం అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకే భగవంతుడు చెప్తుంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ యజ్ఞాధ్వతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఇలా మనకు అక్షంతలు వచ్చినాయి. ఇవి స్వయంగా భగవంతునికి అక్కడ కళ్యాణం జరిగినప్పుడు నేను దాని గురించి చెప్పడానికి వచ్చాను. ప్రతి ఒక్క గింజ మీద రాముని యొక్క నామం ఆశ్రయించుంటుంది. ఎవరైతే ఈ యొక్క అక్షంతలు మన గ్రామానికి ఇచ్చిన వాళ్ళు బహుశా ఇంటింటికి తిరిగి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే దాన్ని తీసుకుపోయి మనం ప్రతిరోజు వంట చేసే ఒక ధాన్యంలో కలిపి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు రోజు భగవంతుని నైవేద్యం పెట్టండి. రామవారి ఏమనరాకుండా సరే హరే కృష్ణ 3 సార్లు అని బహు సమర్పించండి. ఎందుకంటే మన గురించి మనము భగవంతుడు ఎవరు మనకు చూసే ఈ యొక్క చక్షులు లేవు, అంటే జ్ఞానచక్షు, ఈ చర్మచక్షులు మనకు పనిచేయి. కానీ భగవంతుడు చూడు ఎక్కడ ఉన్నాడు జన్మభూమిలో. కానీ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి యొక్క హరినామం అందుతుంది. ఈ యొక్క భగవంతుని యొక్క కృప అందుకంటే మనం ఎంత అదృష్టం ఉంటుంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి. ప్రతిరోజు ఈ సంకల్పం చేసుకుని మీరు ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం పెట్టండి. అది మెయిన్ ప్రాసెస్. ఇది అది మనం అనుకోదు ఏదో అక్షంతలని. చూడండి భగవంతుడు ఎప్పుడైతే పాదము దాకిన శిల ఏమైంది? హాల్య చేసింది. అడవిలో ఎంతమంది
ఋషులకు దర్శనమిచ్చి అందరిని శబరి ఏం చూడలేదు, భగవంతుని యొక్క ఆకారము వర్ణము గురించి ఉండే పూరి గుడిసెల ఆమె చూసింది భావగ్రహీ జనార్దన. ఎప్పుడైతే రామదాస్తాడో నేను దర్శనం చేసుకుందని ఆమె ఎంగిల్ పన్ను కూడా పెట్టేసింది. కానీ భగవంతుడు అనుకోలేడు నాకు మంచి పన్ను తీసుకొచ్చి పెట్టు అని, మన ప్రేమ చూస్తాడు. అందు గురించి మన జీవితాన్ని